హలో మదర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే పక్కన నుండి గంట కూడా వచ్చి గట్టిగా కొట్టండి. అలా అయితే ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ లవ్ని, సపోర్ట్ని నాకు ఓపెన్గా చూపించాలనుకుంటే ఇదొక్కటే మార్గం. నౌ లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈరోజు ఫ్రైడే, మా బేబీకి లాస్ట్ ఎగ్జామ్స్ ఒక 2 ఉన్నాయి ఈరోజు. మా హస్బెండ్ ఊర్లో లేరు, సో 2 డేస్గా నేనే పంపిస్తున్నా అనమాట నడిపించేసుకొని. సో ఈరోజు కూడా అయిపోతే రేపు ఎల్లుండి చక్కగా ఇంట్లోనే ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఇక నేను తొందరగా రెడీ చేసేస్తున్నా, ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఒక పావు గంట అయినా పట్టొచ్చు. ఎందుకంటే బేబీతో వెళ్తున్నాను కాబట్టి కొంచెం స్లోగా నడిచినా ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది. సో అందుకని అక్కడ టైం సరిపోవాలని కొంచెం తొందరగానే బయలుదేరుతున్నాం అనమాట. లేకపోతే ప్రేయర్కి లేట్ అయిపోతుంది. పాపని స్కూల్లో వదిలేసి నేనైతే ఇప్పుడు చిన్న పనులు ఉన్నాయి, ఇంటికి వెళ్ళే దారిలో ఇవన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే మామయ్య కోసం పేపర్ కోసం వెళ్తున్నాను. ఇక్కడ ఎప్పుడు మా హస్బెండ్ నేను వచ్చి పేపర్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు 2 డేస్ నుంచి నేనే వచ్చి తీసుకెళ్తున్నా. ఇప్పుడు మెడికల్ షాప్కి వచ్చాను. మా మామయ్య ట్రీట్మెంట్ గురించి చెప్పాను కదా, సో ఆ ట్రీట్మెంట్లో భాగంగానే ఈరోజు సెలైన్ అయిపోయింది. సో సెలైన్ తీసుకెళ్దామని చెప్పేసి మెడికల్ షాప్కి వచ్చాను. మామయ్య లెగ్ సర్జరీ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్స్ చెప్పాను, కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ షార్ట్ కూడా చేసినట్టున్నాను, అది కూడా ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. ఇంటికి రిటర్న్ అవుతూ ఒక సాల్ట్ ప్యాకెట్ కూడా తీసేసుకున్నాను. ఈరోజు ట్రాఫిక్ పెరిగే టైంకి నేను వెళ్తున్నా, సో ట్రాఫిక్లోనే చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. మామయ్య ఆల్రెడీ పేపర్ చదవడం స్టార్ట్ చేసేసారు. అమ్మకి ఒంట్లో బాగాలేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నాం అనమాట. వాళ్ళు ఇప్పుడు మందులు పంపించారు, అవే అమ్మ చూస్తున్నారనమాట. ఈరోజు అమ్మ బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావ అండ్ ఉప్మా కూడా నా కోసం ఉంచారు. సో అవన్నీ తింటున్నాను. తింటూ ఎందుకు లేట్ అయింది రావటం అంటే ఇవన్నీ కొనుక్కొని వచ్చేసరికి లేట్ అయింది, ట్రాఫిక్ గురించి కూడా చెప్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొన్ని గిన్నెలు ఇవన్నీ ఉంటే అవన్నీ నేను ఇక్కడ క్లీన్ చేసేస్తున్నా అనమాట. ఎప్పటికప్పుడు చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ మీల్ ప్రెప్కి ఉపయోగపడుతుంది, అప్పుడు ఎక్కువ బర్డెన్ అవ్వదు అనమాట పని. సో అందుకని అవన్నీ ఎప్పటికప్పుడే చేసేస్తాము. ఫైనల్లీ నేను రూమ్లోకి అయితే వచ్చాను, అన్ని పనులు అయిపోయాయి. ఇప్పుడైతే ఫస్ట్ రాగానే నాకు ఈ బుక్ కనిపించింది. నిన్న ఇది కంప్లీట్ చేసేసా అనమాట. కంప్లీట్ చేసేసి నైట్ అక్కడ వదిలేసి మర్చిపోయాను. సో ఇప్పుడు అవన్నీ కూడాను అయిపోయినవన్నీ ఒక దగ్గర, ఇంకా చదవాల్సిన ఒక దగ్గర అని సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. సో అవే మీకు చూపిస్తున్నాను. నా దగ్గర ఏం పెద్ద కలెక్షన్ ఏం లేదు, బట్ ఇవన్నీ నా ఫేవరెట్ బుక్స్ అనమాట. ఇప్పుడు ఏం చదువుదామా అని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే న్యూగా కొన్నాను కదా, ఏ లిటిల్ లైఫ్ అని ఒక షార్ట్ కూడా చేశాను అది. సో అది ఇప్పుడు చదువుదాం కదా అని చెప్పేసి తీసాను. ఇది అరౌండ్ 700 పేజెస్ ఉన్నట్టుంది. నార్మల్ బుక్కే నాకు చాలా రోజులు పట్టేస్తుంది, ఇది ఇంకెన్ని రోజులు పడుతుందో. అంటే నేను ఏమి టైం లిమిట్ ఏం పెట్టుకోనులేండి, ఐ జస్ట్ లవ్ బుక్స్. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెస్ బస్టర్ ఉంటుంది కదా, నాకు ఈ బుక్స్ అలా అనమాట. సింపుల్గా చెప్పాలంటే నాకు బుక్స్లో పీస్ దొరికింది. మా పాపకి లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పేసి ఇలా కిచెన్లోకి వచ్చా అనమాట. ఆల్రెడీ అమ్మ మా అందరి కోసం లంచ్ ప్రిపేర్ చేసేసారు, సో నాకు ఆ పని లేదు, ఓన్లీ మా పాపకి చేస్తే సరిపోతుంది. ఈరోజు శుక్రవారం వాళ్ళ స్కూల్లో అందరూ స్పెషల్స్ ఏమైనా తెచ్చుకుంటారు కదా అని చెప్పేసి తనకి ఇష్టం అని చెప్పేసి నేను ఇప్పుడు పూరీలు ఇవన్నీ చేస్తున్నాను అనమాట. తనకి ఫేవరెట్ చట్నీ ఒకటి కూడా చేస్తున్నాను, దాంతోపాటుగా వాటర్ మిలన్ కట్ చేసి పెడుతున్నా అనమాట. ఇవన్నీ కూడా తనకి చాలా ఇష్టం, సో అందుకనే ఇవే స్పెషల్స్ అనమాట ఈరోజు. ఆల్రెడీ ఎగ్జామ్ ఇవన్నీ రాసి స్ట్రెస్ అయిపోయి బాగా ఆకలేస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో మనకు నచ్చినవి తింటే ఎంత బాగా అనిపిస్తుంది కదా, అది కూడా ఫ్రెండ్స్తో తింటే ఇంకా బాగా అనిపిస్తుంది. సో అందుకనే ఇది మా పాప కోసం చేశాను. ఇప్పుడైతే నేను పాపకి బాక్స్ ఇద్దాం కదా అని చెప్పేసి బయలుదేరాను. ఈరోజు ఎండ అయితే మామూలుగా లేదు, వర్షం పడితే బాగుంది అనిపించింది నాకైతే. మేబీ పడుతుందేమో. ఇంటికి వచ్చాక వ్లాగ్ అనేది కంటిన్యూ చేయలేదు. మొహం కాళ్ళు చేతులు అన్ని మండాయి అనమాట. వెంటనే వచ్చి ఫేస్ వాష్ కాళ్ళు చేతులు కడిగేసుకున్నాను. ఇప్పుడైతే బేబీని తీసుకురావడం కోసం వెళ్ళాలి మళ్ళీ. సో మళ్ళీ రెడీ అవుతున్నా అనమాట. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా, అందుకనే ప్యాక్ చేసుకుంటున్నాను అంతా బ్యాగ్ అన్ని. ఎండగా కూడా ఉంది కదా అని పాప కోసం ఒక స్కార్ఫ్ కూడా పట్టుకున్నా, లేకపోతే మధ్యలో నాకు జరిగినట్టు జరుగుతుంది. ముందు జాగ్రత్త అనమాట. Come on, baby.
సో మా బేబీ ఇప్పుడు డ్రాయింగ్ వేసుకుంటోంది. స్కూల్ నుంచి వచ్చేసి చక్కగా బాత్ చేసేసి చక్కగా కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటుంది అనమాట. ఈ రూమ్ని తను డ్రా చేస్తుందంట. సో అది ఎలా డ్రా చేస్తుందో మీకు చూపిస్తాను. వాట్ ఈస్ దట్ నాన్న? ఓకే. What is that, Nana? AC. AC, nice. This is the C map. Oh. మా ఎగ్జాక్ట్ గా గీసావు నాన్న. ఇది మన రూమా? సూపర్ రా. బెడ్ పక్కన సైడ్ టేబుల్ అది. ఓమ్మో, అందులో బుక్ కూడా ఉందా? బుక్ నాదేనా? వావ్. ఈ కాలం పిల్లలు చాలా క్రియేటివ్గా ఉంటారు. మా బేబీ డ్రాయింగ్ చూసారు కదా, రూమ్లో ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయో అన్నీ డ్రా చేస్తుంది. బాగుంది కదా. ఇదైతే నెక్స్ట్ డే ఈవినింగ్ 5 అవుతుంది. డాక్టర్ గారు వచ్చారు. ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పాను కదా మా మామయ్యకి. సో దాంట్లో 2 స్టేజెస్ అయిపోయాయి అనమాట. బాగానే రికవర్ అయ్యారు మామయ్య. అండ్ ఇప్పుడు 3rd స్టేజ్ కోసము టెస్ట్కి కొంచెము ఒక శాంపిల్ కూడా తీసుకున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ డ్రెస్సింగ్ కూడా చేసేస్తున్నారు అనమాట. ఆ శాంపిల్ రావడానికి ఒక 3 days పడుతుంది. దాని తర్వాత 3rd స్టేజ్లోకి వెళ్తారనమాట. దాని గురించి టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక చెప్తాను. ఇప్పటికైతే మామయ్య హెల్త్ అప్డేట్స్ ఇవి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.